తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మే 23, 2019 ఎవరు మీ అందరి చెప్తున్నది ఒక విలువల కారణంగా పాలన మొదలైంది. ఎవరన్నా మన పరమనాన్ని కుదరలేదు. ఆయన నాటకం లేదు, దేని ఎత్తడం లేదు. అలా ఆయన మీరందరూ ప్రతి ఒక్కరు ఏమి లెక్క చేయకుండా కష్టపడుతున్నా తిరిగి 2024లో ఏం చేశారు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 165 ఇల్లు తిరిగారు, 3 ఊళ్ళు తిరిగారు. తెలిసిన వాళ్ళు మాట్లాడారు, ప్రభుత్వం మాట్లాడారు, రాష్ట్రం 10,000 కలిగితే ఒక వేగంగా ముందు రైలు పట్టాలు తప్పదు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. అవునా కదా? ఆయన మన ముఖ్యమంత్రి పక్కన పెడితే ప్రతి రైతు బాగుండాలా, ప్రతి ఊరికి నీళ్ళు పోవాలా, ప్రతి ప్రాంతానికి నీళ్ళు చేయాలా, ప్రతి రైతు బాగుండాలని చెప్పి ఇది వల్ల పోరాటం ప్రాజెక్టు పెట్టారు. ఇది పక్కన పెట్టాలంటే యువత వారికి ముందుండాలా. రాబోయే కాలంలో యువత అయితే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకు బాగుండాలంటే ఊరు బాగుండాలంటే వాళ్ళ కోపం చెప్పి ఒక పార్టీ చెప్పి మొదలు పెట్టారు. చాలా మంది ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి రాజధానిలో వచ్చాడు కానీ మనల్ని మర్చిపోయాడు కాదు. ఏ విధంగా మర్చిపోయాడని చెప్పి ఎవరికి మన రైతు మిత్రులకి అన్నదాత మొదలుపెట్టబోతున్నాడు. ఆకలిస్తే అన్నం లేని వారికి 5 రూపాయలకే అన్నదాన్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా ఎప్పుడు దీని విధంగా రాబోయే కాలంలో ఇప్పటికే అనౌన్స్ చేశాడు 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా ఇవన్నీ బాగున్నాయి. ఇందాక మా రంగాడు అన్నాడు వచ్చి వాళ్ళని కేసు తీస్తారన్నాడు. కానీ అన్నాడు. నేను ఈరోజు చెప్తున్నా, ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా ఖచ్చితంగా నేను ఇక్కడ ఉంటే మీ వల్ల కృషి చేసి మీకోసం చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, జైలు పంపించారు. నేను కూడా ఉన్న దాంట్లో అందరూ చాలా మంది జైలు పెడుతున్నారు. ఇంతపైన దాడులు చేసేది గుర్తుందో నా ఇంటి పనిగా కానీ నేను చెప్తున్నాను ఈరోజు. ఆ రోజు నేను రోజు పనిపడ్డా కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ వేరే మీరే నా ధైర్యం, మీరే నా బలం.
ఖచ్చితంగా మరొకసారి నేను తెలియజేస్తున్నా, ఎప్పటికీ ఎల్లప్పటికీ నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చూసా గత 5 సంవత్సరాలు ఎంత కష్టపడుతున్నా, ఎంత నష్టపడుతున్నా, ఎవరేమనుకున్నా మీతో వెళ్ళేస్తున్నారే తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఆ ధైర్యమే నాకు అవసరమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మరి తొందరలో మనకి 27 మహారాష్ట్ర ఖచ్చితంగా మన మంత్రులు పోతాము. మీలో ఎవరైనా వచ్చేవాళ్ళంటే ముందుగానే మనం ప్రేమిస్తే మీకు ఏమైనా పోయేదానికి అవకాశం ఉంటుంది, సులభంగా ఉంటుంది. దయచేసి వచ్చేవాళ్ళు ఉంటే పేరు ప్రమాణం చేసుకోమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమాజానికి మీ అందరికీ ధన్యవాదాలు. తొందరలో కలుసుకుందాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఎప్పుడైనా మీరు నా దగ్గర వచ్చి ఎంత విషయాలు